ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి ఏంటి ఇందాక డైరెక్టర్ గారు అంటే ఆయన లాస్ట్ నేను వాళ్ళిద్దరూ డిసైడ్ అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడుగానే సెట్ చేశాడు ఈ టైంకి ఇది ఇలా జరగాలని. నాకు ఇంకా గుర్తు మేము వయసుకు వచ్చాం సినిమా ప్రీమియర్ షోకి అనుకుంటా, ఏ సినిమా రారాకృష్ణయ్య సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకుని మేము అందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం. ఇక లిస్ట్లో అందరూ కూర్చున్నాం, ఎవరు నాని, నేను, వరుణ్ సందేశ్, తనిష్, నరేష్ అన్న అందరూ ఉన్నాం. ఒక సీన్ టైంలో అందరూ అనుకొని ముఖం తీసుకుని ఏడుస్తున్నాం. రైట్కి చూస్తే అందరూ ఏడుస్తున్నారు, ఎవరి కాలు చూపించుకోకుండా ఏడుస్తున్నాం. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ 20 minutes సినిమా మూడ్ అలాగే ఉంది. బయటకు వచ్చాక కూడా అదే ఫీల్లో తిరుగుతున్నాం. నాకు ఎలాగైనా ఈ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను. ఇమీడియట్ సినిమా కుదరలే, ఒకటి అనుకున్నాం కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ నా టీజర్ చూశాను, ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు. అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజవాడ అనే పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి, ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీటర్ నాకు చాలా ఇష్టం. నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు ఒక సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం. బట్ అదొక ఆర్టు, అందరికీ రాదు, మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోకల్ అనుకున్నాం. చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది. లాస్ట్ మినిట్లో సరిగ్గా షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది. ఇదంతా ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు. బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రసన్న చేతిలో పెద్ద ఉండేది, పాపం తన పోరాటం తను చేసుంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది. మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం, మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది. లిటిల్ 10-15 రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రసన్న బాబుని ఏం అడగలేదు. ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా. అలాంటి టైంలో నాకు నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్, ఎటు చూసినా మా డైరెక్టర్ గారే ఉంటున్నారు, సీట్లు వేస్తున్నాయి అంటున్నారు. పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సెస్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్.